టమాటో కేచప్ అన్నమాట. ఇదైతే 80 రూపీస్కి అయితే ఇస్తున్నారు. నెట్ క్వాంటిటీ అయితే చూడండి 900 గ్రామ్స్ అయితే ఉంది. ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి మీకు 120 రూపీస్ అయితే ఉంది. ఇది 80 రూపీస్కి అయితే ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవైతే క్రషెస్ అన్నమాట. ఇందులో ఫ్లేవర్స్ వచ్చేసి ఆరెంజ్, మ్యాంగో, లిచీ, పైనాపిల్, స్ట్రాబెర్రీ అయితే ఉంది. ఇది బాదం డ్రింక్ మిక్స్ అన్నమాట. ఫ్రూట్ ఫిల్లింగ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కప్ కేక్ ట్రే అన్నమాట. ప్రజెంట్ అయితే మనం చాక్లెట్ మేకింగ్ రా మెటీరియల్ షాప్ వద్దన అయితే ఉన్నాము. ఇది పూర్తిగా హోల్సేల్ మార్కెట్ అనమాట. మన సబ్స్క్రైబర్ అయితే అడగడం జరిగింది, నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీరు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మేకింగ్ రా మెటీరియల్స్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ప్యాకింగ్ మెటీరియల్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఎంతెంత ప్రైజులు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే చూస్తున్నాం కదా, చాక్లెట్ డార్క్ కాంపౌండ్ అనమాట. ఇది 500 గ్రామ్స్ అయితే ఉంది. దీని ఎంఆర్పి చూసుకున్నట్లయితే మీకు 198 రూపీస్ అయితే ఉంటుంది. ఇది మనకు హోల్సేల్లో మీకు 155 రూపీస్ అయితే ఇస్తున్నారనమాట. ఇందులో మీకు కాంపౌండ్స్లో మీకు వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇది వైట్ కాంపౌండ్ అనమాట. ఇంకోటి ఇందులో మిల్క్ కాంపౌండ్ ఉంటుంది అనమాట. ఇవి ఎంఆర్పి ప్రైజ్ల కంటే డిస్కౌంట్ ప్రైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి 170 అనమాట. ఈ వైట్ కాంపౌండ్ వచ్చేసి 180 రూపీస్ అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ మీకు అన్ని తక్కువ ధరలోనే అవైలబుల్గా ఉంటాయి. ఇది రైస్ బౌల్స్ అంటారనమాట. ఎంఆర్పి చూస్తే మీకు 60 రూపాయలు అయితే ఉంది. ఇది చాక్లెట్ మీద లోపల ఫిల్లింగ్స్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది 35 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఎంఆర్పి వచ్చేసి 60 రూపీస్ ఉంది. ఇక్కడ పూర్తిగా హోల్సేల్లో ఇస్తారనమాట. ఇది బటర్ స్కాచ్ నట్స్ అనమాట. ఇది కూడా ఫిల్లింగ్కి యూజ్ చేస్తారనమాట చాక్లెట్స్లో. ఇది 60 రూపీస్ ఎంఆర్పి ఉంది. ఇది కూడా మీకు హోల్సేల్లో 35 రూపీస్కి అయితే ఇస్తారు. ఇది చాక్లెట్ ర్యాపింగ్ పేపర్ లేదా ఐటమ్, మన ప్యాకింగ్ ఐటమ్ అనమాట. ఇందులో 250 పీసెస్ అయితే ఉంటాయి. ఇది కాస్ట్ వచ్చేసి 80 రూపాయలు అనమాట. ఇక్కడ వైట్ ఉంది, ఈ విధంగా డిజైన్స్ ఉంది. ఇది గోల్డ్ పేపర్ ఉంది అనమాట. ఇవైతే చాక్లెట్ ర్యాపింగ్ పేపర్స్ అనమాట. ఇందులో 250 పీసెస్ ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 80 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇది చాక్లెట్ సిలికాన్ మోల్డ్స్ అనమాట. మనం ఇందులో చాక్లెట్ ఫిల్ చేస్తే ఈ షేప్లో అయితే మనకు రావడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్లో చాక్లెట్ మేకింగ్ కానీ లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే ఇవైతే చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది 80 రూపీస్ అయితే ఉంటుంది. ఇది సిలికాన్ మోడ్ అనమాట. సిలికాన్ మోడ్స్ ఇవి. ఇది చాక్లెట్ మేకింగ్లో ఉపయోగిస్తారు. చూస్తున్నట్లయితే మనకు ఇందులో డిజైన్స్ అయితే ఉన్నాయి. ఏదైనా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూపిస్తున్న వాటిల్లో ఇది 80 రూపీస్ అనమాట. ఇవి డిజైన్స్ అనమాట. చూసుకున్నట్లయితే మీకు చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చూడండి, ఇదైతే ఫ్లవర్స్ అన్నమాట. ఇది షేప్స్ అనమాట. ఇది బాక్స్ షేప్స్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నెంబర్ షేప్లో కూడా ఉన్నాయన్నమాట. 1 to 3 ఉన్నాయి. ఇంకా ఈ విధంగా మోల్డ్స్ అయితే చాలా రకాల మోడల్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చేయండి, నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. నేనైతే శాంపిల్స్ లాగా అలా చూపిస్తున్నాను. మీరైతే ఇక్కడికి వచ్చి చాలా మోడల్స్ అంటే చాలా మోడల్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇది మనం కేక్ తయారు చేయడంలో ఇవి మోల్డ్స్ అనమాట. ఇది అల్యూమినియం మోల్డ్స్ ఇవి. ఇది హాఫ్ కేజీ అయితే మీకు హాఫ్ కేజీ మోల్డ్ అనమాట. ఇది 240 రూపీస్ అయితే పడుతుంది. ఇది కేజీ అనమాట. ఇది కేజీ మోల్డ్ వచ్చేసి మీకు 295 రూపీస్ అయితే పడుతుంది. ఇది 1.5 కేజీ అనమాట. ఇది 365 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఇవైతే కేక్ మేకింగ్లో వాడుతూ ఉంటారు. ఇంకా దీనిలో మీకు వేరే వేరే సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. వేరే వేరే షేప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చేయండి, నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులోనే రౌండ్ షేప్స్ అయితే చూద్దాం. ఇందులోనే మీకు రౌండ్ షేప్స్ అనమాట. ఇందులో మీకు ఇది 200 గ్రామ్ వరకు అయితే పట్టచ్చు అనమాట. 130 రూపీస్ అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇది హాఫ్ కేజీ అనమాట. 155 రూపీస్ అయితే ఉంది. ఇలా చూసుకున్నట్లయితే మీకు 1 కేజీ 185 రూపీస్ అయితే ఉంది. ఇది వచ్చేసి మీకు 1.5 కేజీ వరకు అయితే ఉంటుందన్నమాట. 235 రూపీస్ అనమాట. ఇవి మొత్తం కేక్ మోల్డ్స్ అనమాట. ఇందులో మనం కేక్ మిక్చర్ వేసి మనం అయితే కేక్ మేకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు ఇంటి దగ్గర ఈజీగా కేక్ మేకింగ్ అయితే చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ మీకు పిజ్జా చేసుకోవడానికి పిజ్జా ట్రేస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూసుకున్నట్లయితే ఈ సైజు మీకు 110 రూపీస్ అయితే ఉంది. ఇది చూసుకున్నట్లయితే మీకు ఈ సైజు 140 రూపీస్ అయితే ఉంది. ఇది చూసుకున్నట్లయితే కొంచెం వెరైటీగా ఉంది కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది.
180 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇది మొత్తం హోల్సేల్ షాప్ అనమాట. మీకు ఇక్కడ చాలా రకాల వెరైటీస్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ అనమాట. చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇవి చాలా సైజులతో మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మీకు ఇదైతే కప్ కేక్స్ ఉన్నాయి కదా, అవే మోడల్లో ఉన్నాయన్నమాట. జెల్లీస్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, మీకు ఇష్టమైనది అయితే ఇందులో మీకు చేసుకోవచ్చు అనమాట. ఈ షేప్లో అయితే మీకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు 35 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇందులో ఈ సైజెస్ అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఇది వచ్చేసి 45 రూపీస్ ఉంది. ఇంకా ఈ విధంగా సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు మీకు ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ అనమాట. ఇందులో ఐస్ క్రీమ్ కానివ్వండి, లేదంటే జెల్లీస్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, అవైతే మీరు బేక్ చేసుకోవచ్చు. ఇది కప్ కేక్ ట్రే అనమాట. చూసుకున్నట్లయితే మీకు 6 అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు అల్యూమినియం 180 రూపీస్ అయితే పడుతుందన్నమాట. ఇది మంచిగా ఈ కప్ కేక్స్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు నాన్ స్టిక్స్ అనమాట. ఇందులో మీకు 6 12 అయితే ఉన్నాయన్నమాట. ఇది చూసుకున్నట్లయితే మీకు 210 అయితే వస్తుంది. ఇది పూర్తిగా నాన్ స్టిక్ అనమాట. ఇందులో మీకు కప్ కేక్స్ అయితే చాలా నీట్గా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇవైతే 2 మోడల్స్ అయితే ఉన్నాయి. మీరైతే ఇక్కడికి వచ్చేయండి. ఇంకా ఇందులో సైజెస్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇవి పేపర్ కేక్ కప్స్ అనమాట. ఇది మనం షాప్స్లో చూసుకుంటాం కదా, 5 రూపాయలది కప్ కేక్ తీసుకుంటే మనకైతే కింద రావడం జరుగుతుంది. అవన్నమాట. ఇందులో మీకు 100 పీసెస్ అయితే ఉంటాయి. 9 సెంటీమీటర్స్ అన్నమాట. 75 రూపాయలు అయితే ఇస్తున్నారు. 100 పీసెస్ అయితే ఉంటాయి. చూసుకోవచ్చు మీకు ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి. ఇందులో వేరే సైజ్ అయితే చూద్దాం. ఇది కూడా మీకు 100 పీసెస్ అయితే రావడం జరుగుతుంది. ఇది 11 సెంటీమీటర్ అన్నమాట. ఇది సైజ్ కొంచెం పెద్దగా రావడం జరుగుతుంది. 85 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇందులో కూడా 100 పీసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇది చూస్తున్నట్లయితే దీని అయితే ఐసింగ్ నైస్ అంటారు అనమాట. మనం కేక్ మీద క్రీమ్ని సెట్ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ చేస్తారు. ఇందులో మీకు 3 అయితే రావడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇందులో మీకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇందులో స్టీల్ ఉంది, ఇంకా మోడల్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూసుకున్నట్లయితే మీకు ఇది 110 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ బెండ్ కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా 110 రూపీస్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఇది 80 రూపీస్, ఇది 90 రూపీస్ అనమాట. మీకు సైజుని బట్టి రేట్ అయితే ఉంటుంది. మోడల్ బట్టి ప్రతి దానికైతే డిఫరెంట్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూసుకున్నట్లయితే మీకు స్పాచులా అనమాట. ఇదైతే ఈ విధంగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇది బ్రష్ అనమాట. ఏమన్నా ఆయిల్ ఇట్లా రాసుకోవడానికి ఆ బ్రష్ అనమాట, కిచెన్ బ్రష్. ఇది 70 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇవి నాజిల్స్ అనమాట. ఇదైతే మీకు 240 రూపీస్ అయితే పడుతుంది. ఇది ఎందుకంటే మీకు కేక్ పైన క్రీమ్ రాస్తారు కదా, క్రీమ్తో మీకు ప్రెస్ చేసి నేమ్స్ ఇట్లా అవి రాస్తారు కదా, అందువల్ల ఆ డిజైన్స్ కూడా వేయడంలో ఇవైతే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇందులో షేప్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇదైతే 240 రూపీస్ అయితే పడుతుంది. ఇందాక మనం క్రీమ్ గురించి చెప్పాం కదా, ఇందులో మనం క్రీమ్ ఫిల్ చేసి ఆ కేక్ మీద డిజైన్స్ కానివ్వండి, నేమ్స్ కానీ రాస్తారనమాట. ఇదైతే ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు 120 రూపాయలు అయితే ఉంటుంది. 100 పీసుల వరకు అయితే రావడం జరుగుతుంది. ఇది కేక్ ఫిల్లింగ్ అనమాట. కేక్ ఫిల్లింగ్లో మనం ఈ క్రీమ్ అయితే ఫిల్ చేసి అందులో డిజైన్స్ అయితే వేయడానికి యూజ్ చేస్తారనమాట. దీన్ని అయితే రోజ్ నెయిల్ అంటారనమాట. ఇలా తిప్పుకుంటూ ఫ్లవర్స్ కానివ్వండి, ఏదైనా డెకరేషన్ కానివ్వండి కేక్ మీద వేయడానికి ఇది యూజ్ చేస్తారనమాట. ఇది జస్ట్ 45 రూపీస్కే ఇస్తున్నారు. ఇదైతే మనం ఎవరైతే పెద్ద ఎఫర్ట్ చేయలేరో మన ఇంట్లో మేకింగ్ చేసుకోవడానికి ఇవైతే క్రీమ్ లెవెలింగ్ పట్టీస్ అంటారనమాట. ఇదైతే మీకు 20 రూపీస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది యూజ్ చేసుకొని మనం క్రీమ్ని కానివ్వండి మనమైతే క్రీమ్ని ముఖ్యంగా లెవెల్స్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి ఈ సైజులో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, ఇవైతే మీకు చూపిస్తున్నాను. ఇది హార్ట్ షేప్ అనమాట. ఇందులో కేక్ మేకింగ్ అయితే మనం చేసుకోవచ్చు. ఈ లవ్ సింబల్ మోడల్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మీకు ప్రైస్ 135 రూపీస్ అయితే ఉంది. ఇది పూర్తిగా అల్యూమినియం టైప్ అయితే ఉంటుందన్నమాట.
ఇందులో చూసుకున్నట్లయితే మీకు ఈ సైజులో కూడా మీకు అవైలబుల్గా ఉంది. ఇది బిగ్ సైజ్ అనమాట. ఇది 165 రూపీస్ అయితే ఇస్తున్నారు. దానికన్నా చిన్నదనమాట. ఇది బార్బిడాల్ సైజ్ అనమాట. బార్బిడాల్ మోడల్ ఇది 125 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా 125 అనమాట. ఇది సైజెస్లో కొంచెం వైడ్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇది బార్బిడాల్ అనమాట. మనం కేక్ మేకింగ్ చేసిన తర్వాత పైన పెట్టడానికి. ఇది టర్న్ టేబుల్ అనమాట. దీని మీద కేక్ మేకింగ్ అయితే చేస్తారనమాట. ఇలా ఇలా తిప్పుతూ క్రీమ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తారనమాట. ఇది వచ్చేసి మీకు ఫైబర్ అండ్ మెటల్ కంపోజిషన్ అయితే ఉంటుంది. ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ప్రైస్ అయితే మీకు 750 రూపీస్ అయితే ఇస్తున్నారనమాట. చూసుకోవచ్చు. బేస్ చూడండి, మీకు టర్న్ చూడండి. ఇదైతే 750 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇవి బ్రెడ్ మేకింగ్లో యూజ్ చేస్తారనమాట. బ్రెడ్ మోల్డ్స్ ఇవి. పైన చూసుకున్నట్టయితే మీకు కొంచెం చిన్న సైజ్ అయితే ఉంది కదా, ఇది 170 రూపీస్ అయితే ఇస్తున్నారు. దానికన్నా కొంచెం పెద్ద సైజ్ అయితే 230 రూపీస్ ఇస్తున్నారు. ఇంకా పెద్ద సైజ్ అయితే మీకు 300 రూపీస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇవి ఈ సైజులో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే ఇంట్లో అనేది లేదా బిజినెస్లో మీరు బ్రెడ్ మేకింగ్ చేసుకోవాలంటే ఇవైతే మోల్డ్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. ఇది ఇన్స్టాంట్ ఈస్ట్ అనమాట. ఇది బ్రెడ్ మేకింగ్లో యూజ్ చేస్తారనమాట. ఇది ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 204 రూపీస్ అయితే ఉంది. కాకపోతే వీళ్ళైతే హోల్సేల్లో 185 రూపీస్కి అయితే ఇస్తున్నారనమాట. ఇందులో మీకు 50 గ్రామ్స్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. లాస్ట్ వచ్చేసి 500 గ్రామ్స్ అనమాట. ఏదైతే చూస్తున్నారో ఇన్స్టాంట్ ఈస్ట్ అనమాట. 500 గ్రామ్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది. 50 గ్రామ్ నుంచి 500 గ్రామ్స్ వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇవి కేక్ బేస్ అనమాట. కేకులు తయారు చేసి మనం దీని మీద పెట్టి ఇస్తారనమాట. ఇది చూసుకున్నట్లయితే మీకు ఇది పెద్ద సైజ్ అనమాట. ఈ సైజ్ చూసుకున్నట్లయితే 1.5 kg వరకు అయితే ఉంటుంది. ఇందులో మీకు చిన్న సైజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే 18 రూపీస్ అయితే పడుతుంది. అది చిన్న సైజ్ వచ్చేసి 1/2 kg అయితే ఉంటుంది. అది 10 రూపీస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇవి కేక్ బేక్స్ అనమాట. కేక్ బేస్ మనం కేక్ కింద పెట్టి అదైతే కేక్ని ఇవ్వడం అయితే జరుగుతుంది కదా, మీరు చూసే ఉంటారు. ఇవైతే 18 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది కేక్ ప్యాకింగ్ బాక్స్ అనమాట. చూసుకున్నట్లయితే ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. 1/2 kg నుంచి ఇందులో 2 kgs వరకు కూడా ఉంటుందన్నమాట. ఇది కేక్ ప్యాకింగ్ బాక్స్ అనమాట. ఇందులో 1/2 kg నుంచి 2 kg వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. 1.5 kg అనమాట. ఇది 18 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇందులో మీకు 1/2 kg అయితే 10 రూపీస్ అనమాట. ఇందులో ఏదైతే చూసామో ఇంతకుముందు బేస్ అయితే ఇది సేమ్ ప్రైస్ అనమాట. చిన్నది వచ్చేసి 10 రూపీస్, మనకు 1.5 kg వచ్చేసి 18 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇందులో డిజైన్స్ అండ్ ఇంకా మోడల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇదైతే బాక్స్ ప్యాకింగ్ అనమాట. కేక్ ప్యాకింగ్ చేసి ఇస్తారు కదా, అదన్నమాట. ఇదైతే చూస్తున్నారు కదా, విప్ టాపింగ్ అనమాట. ఇది ఐస్ క్రీమ్లో కానివ్వండి, కేక్ మేకింగ్లో కానీ వాడుతూ ఉంటారు. దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 1 year వరకు అయితే ఉంటుంది. ఇదైతే మీరు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 1 kg అయితే ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి మీకు 150 రూపీస్కి అయితే ఇస్తున్నారనమాట. స్టోర్ ఫ్రోజన్ అని కనిపిస్తుంది కదా, మీరైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇది డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టాలన్నమాట. ఇది ఐస్ క్రీమ్ మరియు కేక్స్లో అయితే యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇవైతే క్రషెస్ అన్నమాట. ఇందులో ఫ్లేవర్స్ వచ్చేసి ఆరెంజ్, మ్యాంగో, లిచీ, పైనాపిల్, స్ట్రాబెర్రీ అయితే ఉంది. ఇదైతే మీకు చూసుకున్నట్లయితే 165 రూపీస్ అయితే ఇస్తున్నారనమాట. ఇది చూసుకున్నట్లయితే మీకు 750 ml అయితే ఉంటుంది. 750 ml 165 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇదైతే కేక్లో కానివ్వండి, ఐస్ క్రీమ్లో కానివ్వండి, ఏదైనా మిల్క్ షేక్లో కానివ్వండి యూజ్ చేసుకుంటారు అనమాట. ఇది చూసుకున్నట్లయితే మీకు 165 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఎంఆర్పి చూస్తున్నట్లయితే మీకు 185 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ వీళ్ళైతే హోల్సేల్లో 165 రూపీస్కి అయితే ఇస్తున్నారు. డేట్ కూడా చూడండి మీరు, 1 year అయితే ఎక్స్పైర్ అయితే ఉందన్నమాట. 27 February 18 వరకు అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీకు ఏ చూసుకున్నా కూడా మీకు ఫ్రెష్ మాల్ అయితే ఉంటుందన్నమాట. చాలా ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు శాంపిల్ కోసం ఈ ఫ్లేవర్స్ అయితే చూపిస్తున్నాను. మీరైతే ప్రతిదీ కూడా ఇక్కడ అడిగి మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్న తర్వాతనే మీరైతే తీసుకోండి. ఇక్కడ చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా రకాల క్రషెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అయితే మీకు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇవి బర్త్డే టాపర్స్ అనమాట. ఇది చూపిస్తున్నగా మన కేక్ పైన అయితే రావడం జరుగుతుంది. ఇది 10 pieces అయితే అవైలబుల్గా ఉంటాయి. 80 రూపీస్కి అయితే ఇస్తున్నారు అనమాట. ఇవి బర్త్డే టాపర్స్ అనమాట.
ఇది బర్త్డే కేక్ పైన రావడం జరుగుతుంది కదా, ఇవైతే 10 పీసెస్ అయితే ఉంటాయి, 80 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇందులో మీకు ఇది చూసుకున్నట్లయితే బర్త్డేలో హ్యాపీ బర్త్డే అని రావడం జరుగుతుంది కదా, ఇది పెద్ద సైజులో అన్నమాట. ఇది ఒకటే పీస్ అయితే ఉంటుంది, 30 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి కేక్ టాపర్, ఇది హ్యాపీ యానివర్సరీ అనమాట. ఇది కూడా సింగిల్ పీస్ అయితే ఉంటుంది, ఇది కూడా 30 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇది స్పూన్ మెజరింగ్ కప్ అనమాట. చూసుకున్నట్లయితే మీకు చాలా సైజులో అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే చిన్న సైజులు చూసుకున్నట్లయితే మీకు 50 రూపీస్కి అయితే ఇస్తున్నారనమాట. ఇందులో మీకు 1, 2, 3, 4, 5 అయితే ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే మీకు ఇది 80 రూపీస్కి అయితే ఇస్తున్నారనమాట. ఇందులో కూడా మీకు 5 వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. 5 సైజెస్ అయితే ఉన్నాయి. ఇది 80 రూపాయలు అయితే ఇస్తున్నారు, ఇది 50 రూపాయలు అయితే ఇస్తున్నారనమాట. ఇవి ప్యూర్ సిలికాన్ మోల్డ్స్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అయితే ఇస్తున్నారు. దీనిలో మేకింగ్ చేసి కేక్ పైన అయితే వేస్తారనమాట. ఇందులో చూసుకున్నట్లయితే మీకు వేరే వేరే సైజెస్లో వేరే వేరే టైప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏది తీసుకున్నా మీకైతే 120 రూపీస్ అయితే ఇస్తున్నారనమాట. ఇది హార్ట్ సింబల్ అయితే ఉంది కదా, ఇవి కూడా 120 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇది సన్ఫ్లవర్ షేప్లో అయితే ఉంది, ఇది కూడా 120 రూపీస్ అనమాట. ఏది తీసుకున్నా మీకు ఈ సైజెస్లో 120 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇవి ఫౌండెంట్ కట్టర్స్ అన్నమాట. ఇవి 4 షేప్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి, 4 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. 100 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇది మనం చాలా ఫంక్షన్స్లో ఇంకా బయట అయితే చూస్తూ ఉంటాం కదా, ఇది ఐస్ క్రీమ్ స్కూప్స్ అనమాట. ఇది ప్రెస్ చేసి మనం అయితే ఐస్ క్రీమ్ అయితే మనం సర్వ్ చేయొచ్చు అనమాట. ఇది చూసుకున్నట్లయితే ప్రైస్ వచ్చేసి మీకు 180 అయితే ఉంది. ఇందులో చిన్న అయితే 160 నుంచి 165 వరకు అయితే ఉన్నాయన్నమాట. సైజుని బట్టి చేంజ్ అయితే ఉన్నాయి. ఈ రకమైన స్కూప్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా మనం ఫంక్షన్స్లలో, మ్యారేజ్లలో చూస్తూనే ఉంటాం కదా, ఇది కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఈ సైజ్ చూసుకున్నట్లయితే మీకు 180 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇందులో మీకు ఈ చిన్న సైజ్ వచ్చేసి 120 రూపీస్కి అయితే ఇస్తున్నారు అనమాట. ఇది చిన్న స్కూపు, ఇది పెద్ద స్కూప్ అనమాట. ఇది చిన్నది ఇంతకుముందు చూపించాను కదా, ఇది పెద్దది అన్నమాట. ఇవి ఐస్ క్రీమ్ స్కూప్స్ అనమాట. ఈ మోడల్స్ అయితే ఉన్నాయి, ఇంకా చిన్నదైతే ఉంది, ఇందులో పెద్దవి అయితే ఉన్నాయి అన్నమాట. పిజ్జా కట్టర్ అనమాట. ఇదైతే చూసుకున్నట్లయితే ఇది ఒకటే సైజులో అయితే అవైలబుల్గా ఉంది. ఇది చూసుకున్నట్లయితే మీకు ప్రైస్ వచ్చేసి 75 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇది పిజ్జా కట్టర్ 75 రూపీస్. ఇది టాప్ బాల్స్ అనమాట. ఇది కేక్ పైన మనం డెకరేషన్ చేస్తాం కదా బాల్స్, ఇవి 85 రూపీస్కి అయితే ఇస్తున్నారనమాట. కేక్ బౌల్స్, టాప్ బాల్స్. ఇది కేక్ మేకింగ్ చేసిన తర్వాత పైన అట్రాక్షన్ కోసం డెకరేషన్ చేస్తారు కదా, అదనమాట. 85 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే ఇది బిస్కెట్ బాక్స్ అనమాట. ఇందులో అయితే మీకు 10 పీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది 55 రూపీస్కి అయితే ఇస్తున్నారు. 10 పీసెస్ ఉంటాయి ఇందులో, 55 రూపాయలకి అయితే ఇస్తున్నారు. కేక్ని ఓవెన్ల నుంచి తీసేటప్పుడైతే మనం యూజ్ చేసే గ్లవ్స్ అనమాట. ఇదైతే ప్యూర్ క్లాత్తో మేకింగ్ అయితే చేశారనమాట. ఇందులో పేరు అయితే ఉంటుంది, 2 అయితే ఉంటాయి అనమాట. ఇది 240 రూపీస్కి అయితే ఇస్తున్నారు. మనం కేక్ని ఓవెన్లో పెట్టి ఓవెన్ నుంచి తీసేటప్పుడు మనకైతే ఇదైతే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. 240 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే మోడలింగ్ టూల్స్ అండ్ సెట్స్ అయితే అని రాసి ఉంది. ఇవి కేక్ మేకింగ్లో మీకైతే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ప్రైస్ అయితే 120 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇవి క్లౌడ్ కట్టర్స్ అన్నమాట. ఇదైతే మీకు 100 రూపీస్ అయితే ఇస్తున్నారు అనమాట. కేక్ మేకింగ్లో ఇది కట్ చేసి ఈ షేప్లో కట్ చేసి దానిపైన పెడతారనమాట. కేక్ అట్రాక్షన్ గురించి డెకరేషన్, ఇదైతే 100 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇది ఐస్ క్రీమ్ షేప్లో అయితే ఉంది కదా, ప్యూర్ సిలికాన్ మోడల్ అనమాట. ఇది 120 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇది ఐస్ క్రీమ్ మోడల్ అనమాట. ఐస్ క్రీమ్ షేప్లో అయితే రావడం జరుగుతుంది. ఇవి కుకీ కటర్స్ అనమాట. కుకీస్ ఉంటాయి కదా, అవి కటర్స్ అనమాట. ఇవి చూసుకున్నట్లయితే షేప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి షేప్లో మీకు 3 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి 120 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇందులో మీకు రౌండ్ షేప్స్లో ఉంది, ఇంకా స్క్వేర్ షేప్లో అయితే ఉంది. ఇది చూసుకున్నట్లయితే మీకు 150 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇది ప్యూర్ స్టీల్ అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే ఇది బాక్స్ మోడల్ అనమాట. ఇది కూడా చూడండి, ఇందులో కూడా మీకు 4 సైజెస్ అయితే రావడం జరిగింది. ఇది కూడా 150 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇందులో మీకు బాక్స్ షేప్ ఉంది, అదేవిధంగా రౌండ్ షేప్లో అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి.
ఇది చూసుకున్నట్లయితే మీకు ఇది కుల్ఫీ మోల్డ్స్ అనమాట. ఇది డజన్ చొప్పున అయితే ఇస్తారనమాట. ఇది 450కి అయితే డజన్ ఇస్తున్నారు. డజన్కి 12 అయితే రావడం జరుగుతుంది. ఈ షేప్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. కుల్ఫీ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అవన్నమాట. ఇవి డజన్ చొప్పున అయితే ఇస్తారు. 450కి డజన్ అనమాట. మీకు ఇలా క్యాప్తో అయితే రావడం జరుగుతుంది. కుల్ఫీ మోల్డ్స్ అనమాట. ఇవి ప్యూర్ అల్యూమినియంతో తయారు చేసినవి. 450 డజన్. మీకు ఇక్కడ కార్న్ స్టార్చ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే మీకు ఎంఆర్పి చూసుకున్నట్లయితే 234 అయితే ఉంది కదా, మీకైతే 210 రూపీస్కి అయితే హోల్సేల్లో ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి 2 kg బాక్స్ అనమాట. ఇది బేకింగ్ పౌడర్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 110 రూపీస్ అయితే ఉంది కదా ఎంఆర్పి, మీకైతే 100 రూపీస్కి అయితే ఇస్తున్నారనమాట. చూసుకున్నట్లయితే ప్రతి దానికి మీకు 1 year షెల్ఫ్ లైఫ్ అయితే ఉంటుంది. ఇది నెట్ క్వాంటిటీ వచ్చేసి 400 grams అయితే ఉందన్నమాట. ఇది చూసుకున్నట్లయితే మీకు బేకింగ్ పౌడర్, ఇది కేక్ మేకింగ్లో ఉపయోగపడుతుంది. ఇది జెల్లీ మిక్స్ పౌడర్ అనమాట. చూసుకున్నట్లయితే మీకు ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మీకైతే ఎంఆర్పి పైన 10% డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారనమాట. మ్యాక్సిమం అయితే 45 రూపీస్కి అయితే ఈచ్ అయితే ఇస్తున్నారు. చూసుకున్నట్లయితే మీకు చాలా రకాల ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీకు ఫ్రూట్ జామ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి దానిలో మీకు ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట. 185 రూపీస్ అయితే ఎంఆర్పి ఉంది. దీనిపైన కూడా మీకు 10% అయితే ఇస్తున్నారనమాట. చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి 1 kg వరకు అయితే ఉంటుంది. ఇందులో మీకు 1/2 kg వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా చూసుకున్నట్లయితే 150 ఉంది. దీనిపైన కూడా మీకు 10% అయితే ఇస్తున్నారనమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవి సిరప్స్ అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే సైజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ప్రైస్ అయితే మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు. ఇందులో మీకు ఫ్లేవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చూడవచ్చు మీరు. ఇక మీకు ఫ్రూట్ ఫిల్లింగ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు. ఈ బ్లూబెర్రీ, పైనాపిల్, ఇంకా చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. వీటిపైన కూడా మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటుంది. మీరైతే ఇక్కడికి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు చాలా రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. డిస్కౌంట్స్ కూడా ఇస్తారనమాట. ఇది టమాటో కేచప్ అన్నమాట. ఇదైతే 80 రూపీస్కి అయితే ఇస్తున్నారు. నెట్ క్వాంటిటీ అయితే చూడండి 900 grams అయితే ఉంది. ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి మీకు 120 రూపీస్ అయితే ఉంది. ఇది 80 రూపీస్కి అయితే ఇస్తున్నారు. చూడొచ్చు మీకు. ఇది టమాటో కేచప్ అనమాట. ఈ సైజ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇది 100 రూపీస్కి అయితే ఇస్తున్నారు. దీనిపైన కూడా మనం ఒకసారి ఎంఆర్పి అయితే చూద్దాము. ఎంఆర్పి చూసుకున్నట్లయితే మీకు 140 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా మీకు ఇది 100 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. ఇది నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 1.2 kg అయితే ఉంది. ఇది కూడా టమాటా కేచప్ అనమాట. ఇంతకుముందు చూపించింది ఇది డబ్బాలో అయితే అవైలబుల్గా ఉంది. అది ప్యాకెట్లో అవైలబుల్. అమూల్ ఫ్రెష్ క్రీమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి దానికి మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది. అన్నీ కూడా ఇక్కడ హోల్సేల్ ప్రైజ్లలో మాత్రమే ఇస్తారనమాట. ఇవన్నీ ఆల్ ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటిని అయితే ఎసెన్స్ అంటారనమాట. ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఈచ్ చూసుకున్నట్లయితే మీకు 30 రూపాయలకి అయితే ఇస్తున్నారనమాట. చాలా అంటే చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మీకు చాలా క్వాంటిటీలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మొత్తం హోల్సేల్ ప్రైజ్లే అనమాట. హోల్సేల్ ప్రైజ్లకి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాట్ బాస్కెట్ అండ్ కనాపేస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. ఇదైతే బాక్స్ షేప్లో ఉంటుంది, ఇదైతే రౌండ్ షేప్లో ఉంటుంది. ఇక్కడ మీకు బాక్స్లో కనిపిస్తుంది కదా, ఆ షేప్స్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇది చూసుకున్నట్లయితే మీకు 100 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇదైతే మీకు 110 రూపీస్కి అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మీకు మయోనీస్ కూడా అవైలబుల్గా ఉంది. దీనిపైన కూడా మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. ఇక్కడ వెజ్ మయోనీస్ అని కనిపిస్తుంది కదా, ఇది ఎగ్లెస్ అనమాట. ఇది వెజ్ మయోనీస్. ఇక్కడ మీకు ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ ప్రతి దాని మీద డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది జల్జీరా పౌడర్ అనమాట. 1/2 kg ప్యాకెట్కి అయితే 150 రూపీస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది జల్జీరా పౌడర్. ఇది చిన్న సైజ్ అనమాట. ఈ ప్యాకెట్ వచ్చేసి మీకు 40 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇందాక చూసాం కదా, అది 1/2 kg అనమాట. ఇది చిన్న సైజ్ అనమాట. ఇది 40 రూపీస్కి అయితే ఇస్తున్నారు.
ఇది ఇందాక చూసాం కదా, అవి పెద్ద సైజ్ అనమాట, ఇవి చిన్న సైజ్ అనమాట. ఇవి క్రషెస్ అనమాట. ఇవి మనం కేక్ మేకింగ్లో కానివ్వండి, ఈ ఏమన్నా ఐస్ క్రీమ్ మేకింగ్ కానివ్వండి, మిల్క్ షేక్లో కానివ్వండి యూజ్ చేసుకుంటారు అనమాట. ఈ మ్యాంగో ఫ్లేవర్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, పైనాపిల్, మ్యాంగో, ఈ విధంగానైతే ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మొత్తం చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఇవి స్టిక్స్ అనమాట. ఇవి మనం కేక్ పైన ఇవైతే చూస్తూ ఉంటాం కదా, ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. అయితే మీకు ఎంఆర్పి వచ్చేసి 90 రూపీస్ అయితే ఉంది, 60 రూపాయలకి అయితే ఇస్తున్నారనమాట. ఇందులో మీకు చాక్లెట్ ఫ్లేవర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది కూడా చూసుకున్నట్లయితే మీకు 60 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఇందులో మీకు 60 పీసెస్ అయితే ఉంటున్నాయి, 60 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది లోటస్ బిస్కాఫ్ అనమాట. ఇది 400 గ్రామ్స్ అయితే ఉంది. ఇది మీకు 550 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇది లోటస్లోనే ఇవి బిస్కాఫ్ బిస్కెట్స్ అనమాట. ఇవి కుకీస్ కూడా అని అంటారు. ఇది ఒరిజినల్ బిస్కాఫ్ అనమాట. సిన్స్ 1932 నుంచి అయితే ఉంది. ఇది ఇంపోర్టెడ్ అనమాట. ఇది ఫ్యామిలీ ప్యాక్. మీకైతే ఇందులో 3 సెట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 225 గ్రామ్స్ అయితే ఉంది. ఇదైతే మీకు 100 రూపీస్కి అయితే ఇస్తున్నారనమాట. ఇది ఇంతకుముందు మనం జార్లో చూసాం కదా, ఇది వచ్చేసి మీకు బిస్కెట్ స్ప్రెడ్ అనమాట. ఇది 750 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే మనకు నెట్ వెయిట్ వచ్చేసి 1 kg అయితే ఉంది. ఇదైతే మీకు చూసుకున్నట్లయితే ఎంఆర్పి 900 రూపీస్ అయితే ఉంది. 750 రూపీస్కి అయితే వీళ్ళైతే ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి మీకు బిస్కెట్ స్ప్రెడ్ అనమాట. ఇది వచ్చేసి మీకు ఇవి ఫ్రూట్ థిన్స్ అనమాట. ఇందులో ఫ్లేవర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి మీకు 110 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇది మనం బయట వెహికల్స్లో ఫుడ్ ఐస్ క్రీమ్ అయితే చూస్తూ ఉంటాం కదా బయట. ఇదైతే మీకు చాలా ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంటుంది. రోజ్ ఫ్లేవర్స్లో కానివ్వండి, ఇంకా చాలా ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 200 గ్రామ్స్ ఉంటుంది. ఇది 80 రూపీస్ అయితే ఎంఆర్పి ఉంది. 50 రూపాయలకి అయితే ఇస్తున్నారు అనమాట. ఫాల్డా మిక్స్ 50 రూపాయలకి ఇస్తున్నారు. ఎంఆర్పి వచ్చేసి 80 రూపాయలు అయితే ఉంది. ఇది రోజ్ ఫ్లేవర్. ఇది డ్రై ఫ్రూట్ కుల్ఫీ అనమాట. కేసర్ పిస్తా ఫ్లేవర్. ఇది ఇన్స్టాంట్గా మేకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైతే మీకు ఇక్కడ ప్రాసెస్ కూడా అవైలబుల్గా ఉంది, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 60 రూపాయలకి అయితే ఇస్తున్నారనమాట. డెలీషియస్ డ్రై ఫ్రూట్ కుల్ఫీ అనమాట. కేసరి పిస్తా ఫ్లేవర్. ఇందాక మనం చూపించాం కదా మోల్డ్స్, ఆ మోల్డ్స్లో ఇదైతే మీకైతే మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. కేక్ ఐసింగ్ కలర్స్ అనమాట. ఇవి వచ్చేసి మీకు ఈచ్ 50 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి 50 రూపీస్ అయితే ఈచ్ ఇస్తున్నారు. ఇవి క్యాండీ ఫ్లేవర్స్ అనమాట. ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా మీకు 50 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది ఫుడ్ ఫ్లేవరింగ్ కాన్సన్ట్రేట్ అనమాట, ఎమల్షన్. ఇది వచ్చేసి మీకు చాలా ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంటుంది. 50 రూపీస్కి అయితే మీకు ఇస్తున్నారు. ఇందులో ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి రెడ్ రోస్ అనమాట. ఇది క్వాంటిటీ వచ్చేసి 100 ml అయితే ఉందన్నమాట. ఇది వెనిలా పౌడర్ అనమాట. ఇది వచ్చేసి మీకు ప్రైస్ చూసుకున్నట్లయితే 250 అయితే ఉంది. ఇది 170 రూపీస్కి అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెట్ వెయిట్ వచ్చేసి మీకు 500 గ్రామ్స్ అయితే ఉంటుంది. 170 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇది బాదం డ్రింక్ మిక్స్ అనమాట. ఇదైతే చూసుకున్నట్లయితే మీకు 400 రూపీస్కి అయితే ఇస్తున్నారు. మనం నెట్ క్వాంటిటీ ఎంఆర్పి అయితే చూద్దాం ఒకసారి. నెట్ క్వాంటిటీ ఎంఆర్పి వచ్చేసి 425 రూపీస్ అయితే ఉంది. ఇదైతే మీకు 400 రూపీస్కి అయితే ఇస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి బాదం డ్రింక్ మిక్స్ అనమాట. ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి పిజ్జా టాపింగ్స్ అనమాట. పిజ్జా చేసిన తర్వాత ఇవి పైన వేస్తారనమాట. చిల్లీ ఫ్లేక్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, ఈ రకమైన వేస్తారనమాట. ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ పూర్తిగా ఏది తీసుకున్నా మీకైతే హోల్సేల్ ప్రైస్కి అయితే డిస్కౌంట్స్తో ఇస్తారనమాట. చూసుకున్నట్లయితే నెస్లే కంపెనీ మిల్క్ మేడ్ అనమాట. ఇది ఎంఆర్పి వచ్చేసి 145 రూపీస్ అయితే ఉంది. ఇది 140 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది నెస్లే కంపెనీ అనమాట. 380 గ్రామ్స్ అయితే నెట్ క్వాంటిటీ ఉంది. ఇవి కేక్ మేకింగ్లో వాడతారనమాట. కేక్ మిక్స్. ఇది వచ్చేసి మీకు చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఉంది.
ఇది వచ్చేసి మీకు వెనీలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనిపైన కూడా మీకు డిస్కౌంట్స్ అయితే ఇస్తారు. ఇవైతే మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా వెనీలా ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి 1 కేజీ నెట్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఈ హోల్సేల్ షాప్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ జనరల్ బజార్, మన్నపల్లి క్లాత్ షోరూమ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. పూర్తి లొకేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ క్లిక్ చేసి మీరు షాప్ వద్దకు అయితే రావచ్చు అనమాట. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ కూడా చేయొచ్చు అనమాట. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో ఏంటో కామెంట్ చేయండి.